హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ మార్కెట్ లొకేషన్ గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. రియల్ ఎస్టేట్ హైదరాబాదులో స్తబ్దత, రేట్స్ కూడా స్తబ్దతగా ఉండి సేల్స్ కూడా చాలా తక్కువ ఉన్న ప్రదేశంలో, కానీ స్టిల్ ఈ ఒక ప్రాంతంలో ముఖ్యంగా ఈ లొకేషన్లో బుద్ధివెల్ల లొకేషన్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఎమర్జింగ్ మార్కెట్ ఉంటుంది అనే గురించి తెలుసుకుందాము. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను ప్రాపర్టీ అడ్వైజరు, ప్రాపర్టీ అనలిస్ట్ ఆల్సో. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. 2024 హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అమ్మకాలు చూస్తే మనము 20,834 యూనిట్స్ ఫస్ట్ క్వార్టర్లో, అంటే జనవరి నుంచి మార్చి వరకు అమ్మకాలు జరిగినాయి. అదే టైంలో అంటే 2025 జనవరి నుంచి మార్చి వరకు 11,114 యూనిట్స్ ప్రాపర్టీస్ అయితే అమ్మకాలు జరిగినాయి. అంటే ఆల్మోస్ట్ 49% అమ్మకాలు అయితే తగ్గినాయి. అదే అమ్మకాలకు కొత్త లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా 55% తగ్గటం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాదులో ప్రస్తుతము స్తబ్దత అనేది మనకి డెఫినెట్గా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రేట్లు పడ్డాయా అంటే మన చూసిన సర్వే ప్రకారం రేట్లు అయితే తగ్గటం జరగలేదు. రేట్స్ అయితే అదే రేట్ను మెయింటైన్ చేయటం జరుగుతుంది. అది కాకుండా కొన్ని ఎమర్జింగ్ మార్కెట్లో లొకేషన్స్లో రేట్లు 10 నుంచి 34% కూడా పెరగటం జరిగింది. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్ ది మార్కెట్ అనమాట, ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ లొకేషన్స్లో. ఈ సమయంలో, ఈ స్తబ్దత సమయంలో కూడా కొన్ని లొకేషన్స్ మన ఎమర్జింగ్ మార్కెట్ అన్నాం కదా, అట్లానే ఒక లొకేషన్ గురించి మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏంటి అంటే, యాక్చువల్గా ఇది బడ్వెల్ ఐటీ పార్కు. బడ్వెల్ మీకు ఐటీ సెజ్ అనుకోండి. బడ్వెల్కి సంబంధించిన రంగారెడ్డి డిస్టిక్లో బడ్వెల్ ఒక ఆ ప్రాంతాల్లో ప్రాపర్టీ అనేది ఎట్లా ఉంటే ఏంటి అనేది కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాము. ఇంకోటి ఏంటంటే, 1998 కాడి నుంచి 2008 వరకు 10 ఇయర్స్లో ముందుగా ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అయితే రావటం జరిగినాయి. మైక్రోసాఫ్ట్ కానీ, డెలైట్ కానీ, జీఈ కానీ, అట్లనే ఆరకిల్ కానీ. అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో సైబర్ సిటీ కానీ, నాలెడ్జ్ పార్క్ కానీ అనేది రావటం జరిగింది. అదేవిధంగా దానివల్ల డిమాండ్ పెరగటంతో కొన్ని కంపెనీస్ కూడా ఇంకా ఎక్కువ వస్తుండటంతో అక్కడ ప్లేసు అంటే ఆ ప్రదేశాల్లో కొంచెం కంజెస్ట్ అవ్వటం వలన ఇంకా దానికి షిఫ్ట్ అవుతూ మారటం అయింది. తర్వాత గచ్చిబౌలి ఐటీ కారిడార్ రావడం జరిగింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో బెడీ కంపెనీస్ అనేది ఆ చుట్టుపక్కల రావడం జరిగింది. అదే ప్రాంతంలో మెయిన్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒకటి, అట్లనే ట్రిపుల్ ఐటీ ఒకటి కూడా దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో కంజెస్ట్ వలన అంటే షఫుల్ అవటం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే 2015 నుంచి ఇప్పటివరకు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కూడా ఐటీ కంపెనీస్ అనేది రావటం జరుగుతుంది, వెళ్ళినాయి అనమాట. అప్పుడే ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా గ్లోబల్ కంపెనీస్ రావటం వలన గ్లోబల్ కంపెనీస్ తగ్గట్టుగా అమ్యూనిటీస్ కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎక్కువ అమ్యూనిటీస్ గ్లోబల్ స్టాండర్డ్ లెవెల్లో కంపెనీస్ కూడా రావటంతో అక్కడ ఇంకా స్పేసియస్గా అమ్యూనిటీస్ కూడా లగ్జరీ అమ్యూనిటీస్ కూడా ఉన్నటువంటి ప్లేస్ అండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాడి నుంచి మళ్ళీ కోకాపేట, అట్లాంటి కోకాపేట కూడా ఏంటంటే 2000 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే కోకాపేటలో కూడా చాలా ఐటీ కంపెనీస్ రావడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనకి
చూసుకుంటే లేటెస్ట్గా ఏది వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఐటీకి సంబంధించిన నియోపోలిస్ అనేది ఒక ప్రెస్టీజియస్ లగ్జరీ అల్ట్రా లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్లో ఇప్పుడు అక్కడ రాబోతుంది మన నియోపోలిస్. దాని కొరకు సపరేట్గా ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కమర్షియల్, రీటైల్, రెసిడెన్షియల్ పరంగా అన్ని లగ్జరియస్ ప్రీమియం గ్రేడ్ ఏ బిల్డర్స్ రావడం జరుగుతుంది. అక్కడ బ్రిగేడియర్ కానీ, మై హోమ్ మాల్ కానీ, రాజపుష్ప కానీ, అపర్ణ కానీ, ప్రెస్టీజియస్ కానీ, ఎంఎస్ఎన్ రియాలిటీ కానీ, ఇట్లా మెయిన్ సత్తవా కంపెనీ మెయిన్ కంపెనీస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రేట్స్ మోర్ దెన్ 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటే, అట్లానే కోకాపేట ప్రాంతంలో 10,000 పర్ ఎస్ఎఫ్టీలో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్ ప్రైస్ తీసుకునేలాగే అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం అంటే యాక్చువల్లీ దేర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మైక్రో మార్కెట్ అనమాట. ఎక్కడి నుంచి అంతకుముందు ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది మాదాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిసు, కోకాపేట ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అఫోర్డబిలిటీ అనేది ఇప్పుడు నియోపోలిస్ వచ్చేళ్ళకి 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, కోకాపేట వచ్చేళ్ళకి యావరేజ్ ప్రైస్ వచ్చేళ్ళకి 10,000 పర్ ఎస్ఎఫ్టీ. నెక్స్ట్ ఏంటి అనే దానికి ఒక క్వశ్చన్ అనేది మనం ఏర్పడితే ఆల్టర్నేటివ్గా బడ్వెల్ అనేది ఇక్కడ ఐటీ పార్క్ 350 ఏకర్స్లో బడ్వెల్ 2017లో దీన్ని ప్రపోజ్ తీసుకురావడం కాదు, అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ కూడా ఏంటంటే కంపెనీస్ కానీ దానికి అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తున్నారు. స్మాల్గా కంపెనీస్ కూడా వస్తున్నాయి. బడ్వెల్కు ఉన్న ప్రత్యేకతలు కూడా మనం చూసుకుందాము. ఇటువైపు మనం చూడండి, ఇది ఇప్పుడు మనము ఉన్న పొజిషన్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 17 రాజేంద్ర నగర్ అన్నమాట. రాజేంద్ర నగర్ 17 ఎగ్జిట్ నెంబర్ 17లో ఉన్నాము. మీకు ఆ ఎదురుగా మీరు చూడండి, అక్కడ కొండ దగ్గర అంతా పగలగొట్టడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ పిల్లర్స్ కూడా వస్తున్నాయి. అంటే అది 17A బుడ్వెల్కు సపరేట్గా ఇప్పుడు నియోపోలిస్ దగ్గర ఎట్లయితే సపరేట్గా ఓఆర్ ఎగ్జిస్ట్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఓఆర్ ఎగ్జిస్ట్ రాబోతుంది. దానికి 17A కింద రాబోతుంది. ఇక్కడి నుంచి బుడ్వెల్ పార్క్ కానీ, మానసా హిల్స్ కానీ, మన ప్రస్తుతం పొజిషన్ కానీ 3.5 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ 14 కిలోమీటర్స్. అక్కడే గచ్చిబౌలి కూడా 15 కిలోమీటర్స్. అంటే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 15 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్లో ఫ్రమ్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇట్లానే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కూడా 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కానీ, అట్లనే రాబోతున్న మెట్రో కూడా ఏంటంటే హైకోర్టు దగ్గర 100 ఏకర్స్లో హైకోర్టు దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ ప్రాంతంలో రాబోతుంది. అది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే ఓఆర్ఆర్ దగ్గర, మెట్రోకి దగ్గర, అంటే అటు బెంగళూరు హైవేకి 44, నేషనల్ హైవే 44కి 5 కిలోమీటర్స్ డిస్టెన్సు. ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశము ఇది. ఇక్కడే బుడ్వెల్లో ఎందుకు మనము ఇటువంటి లీడింగ్ కంపెనీస్ వస్తున్నాయని చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం మళ్ళీ ముందుగా చెప్పుకుందాము. ఇప్పుడు ముందుకెళ్తూ బడ్వెల్ ఐటీ పార్క్ సెజ్ అనేది 280 ఏకర్స్లో వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ 100 ఏకర్స్లో 2023లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ చేయటం జరిగింది. ఈ ఆక్షన్లో యావరేజ్ ప్రైస్ 33.9 crores of rupees పర్ ఏకర్ అయితే పోయింది. ఇందులో 40 ఏకర్స్ మై హోమ్ వాళ్ళు 5 ప్లాట్స్ తీసుకున్నారు. 22 ఏకర్స్ అయితే ప్రెస్టేజ్ వాళ్ళు 3 ప్లాట్స్గా తీసుకున్నారు. అట్లనే 7 ఏకర్స్లో సన్షైన్ ఒక ప్లాట్ వాళ్ళు, ఇంకో ప్లాటు శివం ఇన్ఫ్రా వాళ్ళు ఒక ప్లాట్ 7 ఏకర్స్ తీసుకున్నారు. ఇది యాక్చువల్గా బుడ్వెల్ ఐటీ పార్క్ అనేది యాక్చువల్గా ఈ నంది హిల్స్ మనకి రైట్ చూసేలేక ఏంటంటే మానసా హిల్స్ దగ్గర వన్ ఆఫ్ ది విల్లా ప్రాజెక్ట్ వచ్చేలేక మనకి లెఫ్ట్లో చూసేలేక ఊర్జిత అర్మోనియా అనమాట. ఇది ఊర్జిత అర్మోనియా వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 20 ఏకర్స్లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే
ఆల్మోస్ట్ 20,000 పర్ ఎస్ఎఫ్టీ అనేది చెప్తున్నారు. ఇది వెరీ లగ్జరియస్ ప్రాజెక్ట్ అనమాట. 20 ఏకర్స్లో ఆల్మోస్ట్ 98 విల్లాస్ ఇందుట్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాస్లో ఎవరైనా కానీ మనం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా వరకు కొన్ని లిటిగేషన్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. దాదాపు వీలున్నంత వరకు గేటెడ్ కమ్యూనిటీలో అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొనుక్కోవటం ఆల్వేస్ బెటర్ అన్నమాట ఇక్కడ. ఎందుకు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ గేటెడ్ కమ్యూనిటీ కొంతవరకు అయితే రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా మనంతా ఓన్గా విడిగా ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అంటే చాలా వరకు అది వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఉర్జిత వాళ్ళు కూడా చాలా లగ్జరియస్ అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇక్కడ. ఒక్కోటి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే 20,000 సుమారుగా చెప్తున్నారు. మోస్ట్లీ ఇట్ ఈజ్ అబౌవ్ 3,000 ఎస్ఎఫ్టీ ఉందన్నమాట. ఇది మనకి రైట్ సైడ్ చూసుకునే వాళ్ళకి ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఇది నంది హిల్స్, మానస హిల్స్ అండ్ సాగర్ హిల్స్ అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడికి వచ్చేలేక మనం ఇది మానస హిల్స్ దగ్గరే యాక్చువల్గా ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. ఆ ప్రాజెక్ట్ పేరు కూడా మనం చూసామనుకోండి, ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్కి మనం ఇప్పుడు ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్కి మనం వెళ్తున్నాము. యాక్చువల్గా బుడ్వెల్లోకి మెయిన్ ఏంటంటే ఈ మానస హిల్స్ కానీ హిల్ ఏరియా కొంచెం వరకు ఉందా, ఎక్కడైతే హిల్ ఏరియా అవుతో లగ్జరీ సెగ్మెంట్ అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. లగ్జరీ సెగ్మెంట్ రావడానికి కూడా కారణాలు ఏమిటి, ఇక్కడ ప్రశాంతమైన నేచర్ వాతావరణం ఉంది. ఇది సెరెనిటీ అనమాట. యాక్చువల్గా చాలా వరకు ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఏంటంటే మీన్ సీ లెవెల్కి యాక్చువల్గా ఆల్మోస్ట్ 625 మీటర్స్ హై లెవెల్లో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం మిగతా లెవెల్స్ కూడా పొల్యూషన్ తగ్గడం ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 111 జీవో కూడా ఈ ప్రాంతంలో ఉండటం వలన ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ వరకే నీకు రెసిడెన్షియల్కి కానీ కమర్షియల్కి కానీ వాడటానికి వీలుంటుంది. అందువల్ల ఏంటంటే లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. పర్యావరణ మామూలుగా హితంగా కూడా ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ హిమాయత్ సాగర్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనకి వెళ్ళబోతున్న ఒక ప్రాజెక్ట్లో కూడా ఒక 15th ఫ్లోర్ నుంచి అక్కడ నుంచి హిమాయత్ సాగర్ అనేది చూడవచ్చు మనం ఇక్కడ గుడ్వెల్ ఐటీ పార్కులో ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్ స్పేసెస్, గ్రీన్ ఏరియాస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది రాబోతుంది. ఇక్కడ టెక్ వ్యాలీ గుడ్వెల్ అనేది 25 ఏకర్స్లో ఇక్కడ ఆల్మోస్ట్ 50 ఏకర్స్లో వస్తుందన్నమాట. ఇది ఎకనమిక్ గ్రోత్గా అది ఎక్కువ మోర్ జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వబోతుంది అనమాట. ఇది ఇప్పుడు మనకు బుడ్వెల్ ఐటీ పార్క్ దగ్గర మనం ఇది మానస హిల్స్ పైన ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మనం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ రెండో ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మై హోమ్ వాళ్ళు 40 ఏకర్స్ ఈ ఏరియాలో తీసుకున్నారు. అట్లానే ప్రెస్టేజ్ వాళ్ళు ఇక్కడ 22 ఏకర్స్ 3 ప్లాట్స్గా తీసుకొని ఉన్నారు ఇక్కడ. అంటే మ్యాక్సిమము మై హోమ్ వాళ్ళు ప్రెస్టీజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రెస్టీజ్ స్ప్రింగ్ హైట్స్ అనమాట. ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్స్. ఇక్కడ ఇది యాక్చువల్గా మూడు ప్లాట్లు కాకపోతే ఇది ఒక ప్లాట్లోనే వీళ్ళు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనేది తీసుకురాబోతున్నారు. ఇది 10.56 ఏకర్స్ 4 టవర్స్ రాబోతున్నాయి. ఇక్కడ G+34 ఫ్లోర్స్ రాబోతున్నాయి ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా వరకు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఏంటంటే ఇది గుడ్వెల్ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి కూడా ఓవర్ ఎగ్జిస్టెంట్ ఏంటి 366 మీటర్స్ డిస్టెన్స్. అది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 17A అనమాట. ఇదంతా ఏంటంటే ఒక హిల్ని డిగ్ చేసేసి ఇక్కడ రియల్గా ఒక ప్రెస్టీజియస్గా లగ్జరీ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురాబోతున్నారు అన్నమాట. ఇక్కడ ఇదేంటంటే ఒక క్లాసీ లేబర్ అనమాట. ఇక్కడ మానస హిల్స్ దగ్గర ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ
ఇది చాలా ఓఆర్ఆర్కి చాలా దగ్గర అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 366 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ నుంచి డిస్టెన్స్ 17 అనమాట. ఇక్కడ ఐటీ పార్క్ కూడా చాలా దగ్గర, హోటల్ ఎంప్లాయ్మెంట్ జోన్కి చాలా దగ్గర అనమాట. ఇది కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ ఆల్మోస్ట్ 15 మినిట్స్ నుంచి 17 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఒక నియోపోలిస్ కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ ట్రిగిల్ ఎఫెక్ట్ అనమాట. అక్కడ శాచురేషన్ అవటం వలన ఇక్కడికి ఈ ఎంప్లాయ్మెంట్ ఐటీ అనేది రావటం వలన ఇక్కడ ఎక్కువ రియల్ ఎస్టేట్ పరంగా అనేది డిమాండ్ ఉండటానికి అవకాశం ఉంది. అదేకాక ఏంటంటే ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ కూడా రాబోతుంది. నేను అది ఇంకో ఇదే వీడియోలో చెప్తాను. ముందుగా అక్కడ ఎకో హిల్ పార్క్ అనమాట. అది టూరిస్ట్ స్పాట్. అక్కడే రిసార్ట్స్ రాబోతున్నాయి, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, మోర్ దెన్ 5000 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అక్కడ రాబోతున్నాయి అన్నమాట. దాన్ని కొత్త వాళ్ళు కూడా ఎకో హిల్ పార్క్ అంటారు. అదిగాక ఏంటంటే ఇక్కడ నుంచి మన ఎకో పార్క్ నుంచి కూడా ఏంటంటే ఇది హార్డ్లీ ఇప్పుడు ఏంటంటే మనం ఓవరాల్కి యువతల వైపు ఉన్నాము, అవతల వైపు దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ అనమాట. మనకి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ యాక్చువల్గా కొత్త వాళ్ళు కూడా ఎకో పార్క్ రాబోతుంది అనమాట. ఆల్రెడీ వచ్చింది యాక్చువల్గా. ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, పూర్తిగా చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే ఇంకా ఉంది. మోర్ దెన్ 1200 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో కూడా అక్కడ ఏంటంటే ఒక గ్రీనరీ అనేది ముగ్గురు పార్క్ అనేది తీసుకొచ్చారు. చాలా ఏంటంటే వెరీ ప్రెస్టీజియస్గా అక్కడికి ఏంటంటే ఈ పార్క్ని బాగా డెవలప్ చేశారన్నమాట. మోర్ దెన్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వృక్షాలు తీసుకురావటం, అక్కడ ఎస్టాబ్లిష్ చేయటము, గ్రీనరీ అనేది బాగా డెవలప్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 111 GO రెస్ట్రిక్షన్స్ వలన ఇక్కడ పొల్యూషన్ లేని ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకి ఇక్కడ రేపు ఉండబోతుంది అనమాట. దానివల్ల కూడా ఇక్కడ చాలా వరకు ఇక్కడ నివాసపరంగా ఉండటానికి చాలామంది డిమాండ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా చూడండి ప్రెస్టేజ్, మై హోమ్ వాళ్ళు, ఇంకా మేజర్ గ్రేడ్ ఏ బిల్డర్స్ ఇక్కడ రాబోతున్నారన్నమాట. ఈ ప్రాజెక్టులోకి వచ్చేలాక ముఖ్యంగా ఏంటంటే 3 BHK 4 BHK అనేది రాబోతుంది. 1576 SFT కాడి నుంచి 3200 SFT. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు 7500 పర్ SFT అన్నమాట ఇక్కడ నడుస్తుంది. ఈ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ అదే కాకుండా ఏంటంటే మై హోమ్ కూడా ఇక్కడ 40 ఏకర్స్లో మై హోమ్ వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇక్కడ మై హోమ్లో కూడా ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లస్ రీటైల్ పరంగా కూడా రాబోతుంది. ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురాబోతున్నారు ప్రెస్టేజ్ వాళ్ళు. ఇది ఒక ప్లాట్ 10.5, మిగతా 2 ప్లాట్స్ కలిపి మొత్తం 13 ఏకర్స్, ఇంకా 13 ఏకర్స్లో కమర్షియల్ అనేది, హోటల్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. అంటే ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్లో మంచి ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఎమర్జింగ్ మార్కెటింగ్ అన్నమాట అది. ఎందుకంటే మైక్రో మార్కెట్లో ఎప్పుడు ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది. చాలా మేజర్ లీడింగ్ కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బుడ్వెల్ కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా 17 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 17 మినిట్స్ పట్టొచ్చు ఇక్కడ అంతేనే ఎయిర్పోర్ట్కి. ఓఆర్ఆర్ పక్కనే 366 మీటర్స్లో ఓఆర్ఆర్ ఉంది. అటువైపు ఎకో పార్క్ కానీ, ఈ విధంగా టూరిజం పరంగా కానీ ఈ విధంగా కానీ అండి. ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 కిలోమీటర్స్ ఉండటం వల్ల 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ తక్కువ రేటు ఉంది. ఇప్పుడు మనకి నియోపోలిస్లో చూసుకుంటే 12,000, కోకాపేట అరౌండ్ 10,000 పర్ SFT ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే 7,000 నుంచి 8,000 ఆ ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ నడుస్తున్నాయి అన్నమాట. ఇటువంటి ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒకసారి గ్రహించి ఈ టైంలో కూడా స్తబ్దత టైంలో కూడా ఇక్కడ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ లేక్ కానీ దానివల్ల కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 111 GO ఉండటం వలన కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ల్యాండ్ యూజ్ ఉండటం వలన చాలా వరకు పర్యావరణం అనేది చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది, ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు అనమాట.
వాతావరణం అనేది చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడి నుంచి కూడా స్కూల్స్ కూడా చూసుకుంటే కానీ ఇక్కడి నుంచి టైమ్ స్కూల్ కిస్మత్పూర్ కానీ ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతుంది, గేట్వే హై స్కూల్ బుడ్వెల్లో. అట్లనే హాస్పిటల్స్ కానీ ఇక్కడి నుంచి శంషాబాద్ చాలా దగ్గరేను, ఒక 17 కిలోమీటర్స్. సన్షైన్ హాస్పిటల్ కానీ ట్రైడెంట్ ఇందిరా హాస్పిటల్స్ అక్కడ రాబోతున్నాయి. ఇక్కడ మాల్స్ కూడా ఇక్కడ మన ప్రెస్టేజ్ సిటీలో మాల్ రాబోతుంది. అట్లనే ఇక్కడ కూడా సాతంరాయి దగ్గర అప్పర్నాల్లో కూడా మాల్స్ రాబోతుంది అనమాట. ఇట్లాంటి మన స్టార్ హోటల్స్కి వచ్చేలాగే నోవోటెల్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ప్రెస్టేజ్ సిటీలో ఇంకో మాల్ కూడా ఫోరం మాల్ అనేది రాబోతుంది. అట్లనే హోటల్ కూడా అక్కడ ఒక హోటల్ కూడా 4 స్టార్ హోటల్ రాబోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్ రాబోతుంది అన్నమాట ఈ ఏరియాలోనే. అది కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టొచ్చు దీనికి. ఈ బుడ్వెల్ ఐటీ పార్క్ వలన కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన జిఎంఆర్ ఏరో సిటీ, జిఎంఆర్ సంబంధించిన ఏరో సిటీ, జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్కు, లాజిస్టిక్ పార్కు, ఎడ్యుకేషన్ పోర్టు, వీటన్నిటి వలన కూడా అక్కడ చాలా వరకు ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ బాగా జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బుడ్వెల్ ఐటీ పార్క్లో సుమారుగా ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే 1 lakh ఉంటుంది. అట్లనే జిఎంఆర్లో కూడా ఏంటంటే ఏరో సిటీ కానీ ఇంటర్చేంజ్ కానీ అట్లనే హైయెస్ట్ మాల్స్ అనేది కూడా అక్కడ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా రావటం వలన, ఆఫీస్ స్పేస్ కూడా రావటం వలన ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర WTC అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఉండటం వల్ల అక్కడ కూడా ఏంటంటే మోర్ దెన్ 13 million SFT ఆఫీస్ స్పేస్ అనేది అక్కడ కూడా రాబోతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ ఉండబోతుంది. అటు జిఎంఆర్ ఏరో సిటీలో కానీ, అటు బుడ్వెల్ ఐటీ పార్క్లో కానీ, ఇటువైపు WTCలో కానీ. దీనివల్ల కూడా ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా కూడా బాగా ఫ్యూచర్లో డిమాండ్ ఉండబోతుందని మనం ఆశించవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఇంతవరకు ఓన్లీ బుడ్వెల్ వరకే కవర్ చేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే సాతంరాయి అనేది రాబోతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సాతంరాయి దగ్గర మోర్ దెన్ 13 హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా డిమాండ్ లేనిది, డిమాండ్తో పాటు ఎన్ని ప్రాజెక్ట్స్ రావటం వలన ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది అని మనకి అనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని న్యూ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ గోద్రేజ్ రాబోతుంది. అట్లనే ప్రెస్టేజ్ సిటీ ఆల్రెడీ ఉంది. అట్లనే మన సుమధుర, అపర్ణ, చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ రాబోతుంది. అవి కూడా ఏంటంటే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే అందుకని ఈ బుడ్వెల్ని కూడా ఏంటంటే ఈ ఏరియాస్ను కూడా ఏంటంటే ఒక మినీ కోకాపేట అవబోతుందా, నెక్స్ట్ టు ద నియోపోలిస్ అనేది ఇక్కడ రాబోతుందా అనేది మనము చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం పర్యావరణం చాలా బాగుంటుంది. హిమాయత్ సాగర్ పక్కనే ఉంది, ఓఆర్ఆర్ చాలా దగ్గర, ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా దగ్గర, ఇటు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, అటు సిటీకి వెళ్తానికి గచ్చిబౌలి ప్రాంతంలో 15 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఓఆర్ఆర్ ఎక్కగానే 15 minutes వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ ఒకసారి ఎక్కిన తర్వాత సిటీలో ఏ మూలకైనా కానీ మనకి ట్రాఫిక్ ఫ్రీగా మనం వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒక ప్లేస్ అనేది మనకు డెఫినెట్గా చెప్పగలము. ఇక్కడ మనకి ఒక ఎస్టిమేట్ వేసుకుంటే సుమారుగా 2 lakh ఎంప్లాయ్మెంట్ అనేది అటు జిఎంఆర్ కానీ, అటు WTC కానీ, ఇక్కడ బుడ్వెల్ ఐటీ పార్క్ కానీ అన్నీ కలుపుకొని మోస్ట్లీ 2 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ రాబోతుందని మనము ఎస్టిమేషన్ వేయచ్చు. దాని ప్రకారంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా తక్కువ రేటు ఉండటం వలన ఇక్కడ 7,000 ఆ ప్రాంతంలో కూడా దొరికే అవకాశాలు ఉండటం వలన ఇక్కడ మంచిగా డిమాండ్ కూడా ఉంది ప్రస్తుతం. ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఫీల్డ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 month ముందే ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 30-40% ఆఫ్ ది ప్రాపర్టీస్ అయితే బుక్ అయిపోయినాయి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. యాక్చువల్గా బుడ్వెల్ అనేది ఒక ఎమర్జింగ్ మార్కెట్. అదేకాక ఏంటంటే వాతావరణ పరంగా కానీ, జాబ్ ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉండటం వల్ల, కనెక్టివిటీ అద్భుతంగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వల్ల, ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఎకో పార్క్స్ ఇటువంటి దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఏంటంటే ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం ఉంది అని చెప్తున్నాను. అంతే కానీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలని కాదు. కానీ ఏంటంటే
కొన్ని ఏంటంటే డార్క్ స్పాట్స్ ఉంటాయి. ఇది కూడా ఒక డార్క్ స్పాట్. మేము ఇది అందరూ వచ్చి ఇటువంటి ప్రదేశాలు చూడలేకపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాంతాలు మిమ్మల్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఉన్న అటెంప్టే ఇది. ఒకసారి మీరు కూడా ఇటువైపు చూస్తూ ఉంటారండి. ఇటువైపు ఏంటంటే మానస హిల్స్ కానీ అద్భుతమైన, ఎందుకంటే మీన్ సీ లెవెల్కి ఆల్మోస్ట్ 650 మీటర్స్ హైలో ఉండటం వల్ల కూడా ఏంటంటే ఒక విధంగా అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ 15 ఫ్లోర్స్ పైన ఎక్కడైతే ఇప్పుడు ఈ స్ప్రింగ్ హైట్స్లో 15 ఫ్లోర్స్ పైన ఉంటే అక్కడి నుంచి మీకు హిమాయత్ సాగర్ను కూడా చూడొచ్చు అంటున్నారు ఎలివేషన్ ప్రకారము. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి చూడండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాక్చువల్గా 105 ఏకర్స్లో వస్తున్న ఎకో పార్క్ మీకు లెఫ్ట్లో చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మించాలో. దీనికి కూడా ఒక టికెట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా మనకి ప్రెస్టేజ్ స్ప్రింగ్ ఫీల్డ్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇటువైపు ఇది ఓఆర్ఆర్కి యువతల వైపు అయితే అవతల వైపు స్ప్రింగ్ ఫీల్డ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ చూడండి హిమాయత్ సాగర్ లేక్ అనమాట. ఇది అంటే వాతావరణ పరంగా ఒకవైపు హిమాయత్ సాగర్ లేకు, ఒకవైపు ఎకో పార్కు. ఇది రియల్గా ఒక అద్భుతమైన సీనరీ, న్యాచురల్కి తగ్గట్టుగా ఉండబోతుంది. అంటే ప్రకృతి అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది, మన ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మంచి లొకేషన్ అనమాట ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ 1100 ఎకరాల్లో కూడా ఒక పార్క్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల. దీనివల్ల ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఎకో పార్క్ ఎంట్రన్స్ ఇది. మనకి ఒకసారి మళ్ళీ లెఫ్ట్లో మనం చూసాం అనుకోండి, ఇది మనకి ఎంట్రన్స్. ఇది మనకి బ్యూటిఫుల్గా స్టోన్స్ కానీ అరేంజ్ చేయటం కానీ, ఆర్కిటెక్చర్ అనేది బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. స్పెషలిస్ట్ని పిలిపించి మరి వరల్డ్ వైడ్ స్పెషలిస్ట్ని పిలిపించి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రెస్టీజియస్గా నిర్మించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇంకా మనం లోనకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియాస్ ఎక్కువ ఏంటంటే ఒక కన్వెన్షన్ సెంటర్స్ అంతా ఎక్కువ ఉంటుంది. జస్ట్ మీకు ఓఆర్ఆర్ పక్కనే అనమాట ఇది అనమాట. ఓఆర్ఆర్ ఎక్కితే ఇంకా కొంతవరకు చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూడండి ఆనంద్ కన్వెన్షన్ అనమాట ఇది. హలో వియర్స్, ఇప్పుడు మనం ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మనము రీసెంట్గా స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే 2024 ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి వరకు మనకి సుమారుగా 20,834 ప్రాపర్టీస్ అమ్ముడుపోయాయి. అదే టైంలో 2025 జనవరి నుంచి మార్చికి 11,114 ప్రాపర్టీస్ అమ్ముడుపోయాయి. అంటే సేల్స్ అనేది 49% బీభత్సంగా తగ్గింది అని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. కానీ అట్లనే న్యూ ప్రాజెక్ట్స్ కూడా 55% న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ కూడా తగ్గడం జరిగింది. కానీ రేట్స్ మాత్రము అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. రేట్స్ మాత్రం తగ్గలేదు. కాకపోతే ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అనేది డెఫినెట్గా మనం చెప్పొచ్చు. చాలా వరకు నెగోషియేషన్ చేసి మంచి రేటుకి తీసుకుంటానికి అవకాశం ఉందండి. మిగతా బేస్ రేట్ అయితే మార్చట్లేదు. అట్లనే కొన్ని వాటిలో మనం తెలుసుకోవచ్చు 10% ఇప్పుడు పే చేస్తే, డౌన్ పేమెంట్ చేస్తే బ్యాలెన్స్ మొత్తము అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ అన్నమాట. అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత హ్యాండింగ్ ఆ టైంకే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. అట్లనే 50% ఇప్పుడు పే చేస్తే బ్యాలెన్స్ 50% అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్. బేస్ రేట్ మార్చకుండా డిఫరెంట్గా ఏంటంటే కొంచెం కన్సెషన్ అయితే కస్టమర్కి అయితే దొరుకుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే ఇది యాక్చువల్గా మనం ఇది ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. NH44 ఇది.
ఇది యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనము చాలా వరకు చాలా ఒక 15 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి. మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఏమేమి వస్తున్నాయని ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ జైన్ ప్రముఖ్ అనేది 28 ఫ్లోర్స్లో 5 acres వస్తుంది. అట్లనే దాని పక్కనే సంతాలియా వాళ్ళు SSI వాళ్ళు 5.2 acres 30 ఫ్లోర్సు, రామ్కీ వాళ్ళు 7.8 acres 31 ఫ్లోర్సు, గోద్రేజ్ వాళ్ళు 35 ఫ్లోర్స్లో 12.7 acres, అట్లనే వాసవి వాళ్ళు విల్లాస్లో 6.4 acres 55 విల్లాస్ తీసుకురాబోతున్నారు. అట్లనే ప్రెస్టేజ్ సిటీ ఆల్రెడీ మనకు తెలిసిందేను 44 ఫ్లోర్స్లో 31.1 acres వీళ్ళు విల్లాసు అటు హై రైజ్ బిల్డింగ్స్ తీసుకొస్తున్నారు. అట్లనే నెక్స్ట్ వచ్చేలాగే అన్మోల్ అవలాన్ టవర్స్ వాళ్ళు 3.1 acres 14 ఫ్లోర్స్లో వస్తున్నారు. శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు. అట్లనే దేవ్ సిగ్నేచర్ వాళ్ళు 3.1 acres 18 ఫ్లోర్స్ తీసుకురాబోతున్నారు. ఈ రోడ్డు వచ్చేలాగా మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి జాయిన్ అవుతుంది. ఎక్కువ కన్వెన్షన్ సెంటర్ ఆల్రెడీ 100 feet రోడ్ అనమాట, ఫుల్లీ డెవలప్డ్. అట్లనే నెక్స్ట్ వచ్చేలాగా సుముద్ర వాళ్ళు 9.6 acres 15 ఫ్లోర్స్ తీసుకొస్తున్నారు. అట్లనే అపర్ణ వాళ్ళు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మోర్ దెన్ 70% కన్స్ట్రక్షన్ అయిపోయింది. 3.4 acres 10 to 15 ఫ్లోర్స్లో వస్తున్నారు వాళ్ళు. అట్లనే త్రిలోక్ వాళ్ళు కూడా ఏంటంటే 26 ఫ్లోర్స్లో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఇంత హై రైజ్ అపార్ట్మెంటు గ్రేడియా బిల్డర్సు పాన్ ఇండియా కంపెనీస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనేది మనము ఒకసారి ఆలోచించాలి. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ అయితే మాత్రము సుమారుగా దాదాపు ఆఫ్ కన్స్ట్రక్షన్ అయింది. మిగతా అన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నారంటే మోస్ట్లీ 2029 కానీ రావచ్చు. ఇది ఇప్పుడు మనం చూస్తున్న హైవే నేషనల్ హైవే 44 అనమాట. ఇది లాంగెస్ట్ హైవే 3745 kilometers ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న హైవే అనమాట. ఇది మనం చూసేలాగే దీన్ని 6 వేగా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడి నుంచి. దీన్ని పూర్తిగా బెంగళూరు వరకు కూడా ఇక్కడ 6 lane చేయబోతున్నారు. ఈ మధ్య కొంతవరకే 6 lane చేశారు ఎయిర్పోర్ట్ వరకు, ఆ పైన కూడా 6 lane చేయబోతున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఇంకా 12 lanesగా కూడా డెవలప్ చేసేసి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా ఈ బెంగళూరు హైవేని తీయించుకోతున్నారు. ఈ హైవే మనం కొంచెం దూరం పోతే ఇదే హైవే మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ PVNR ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ రాబోతుంది. దాని ఎక్కితే మెహదీపట్నము సిటీకి మొత్తం కనెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్స్ ఇక్కడ ఏం వస్తున్నాయి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మోర్ దెన్ 12 మేజర్గా ఇంకా రావాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉండి ఇవన్నీ కూడా వితిన్ 4-5 kilometers డిస్టెన్స్లోనే ఇంత వస్తుంది. దీనికి కారణాలు కూడా మనము డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాము. హలో విఎస్, ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్లో ఎమర్జింగ్ మార్కెట్, మైక్రో మార్కెట్ గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో స్తబ్దత అనేది డెఫినెట్గా ఉంది. అటు సేల్స్ కూడా చాలా వరకు గణనీయంగా తగ్గటం, 49% కూడా తగ్గటం జరిగింది. అట్లని అన్ని సెగ్మెంట్లో జరగట్లేదు. లగ్జరీ సెగ్మెంట్లో అయితే 10 నుంచి 34% సేల్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. కానీ మిగతా సెగ్మెంట్స్లో సేల్స్ అనేది తగ్గటం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో మోర్ దెన్ ఇదేంటంటే మనము ఇది నేషనల్ హైవే 44 అన్నమాట. దీని గురించి పూర్తిగా క్లారిటీగా మనం తెచ్చుకుందాం. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇందు ప్రాపర్టీ అడ్వైజరు. దీని గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. లెటెస్ గో. High quality generic medicines
ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ బుడ్వేల్ కూడా ఏంటంటే 6 to 7 కిలోమీటర్స్ వయా సర్వీస్ రోడ్ అయితే మొత్తం 12 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడు మనము లెఫ్ట్ చూస్తే ఏంటంటే మనము ఈ షీట్ చూడొచ్చు. ఇదేంటంటే అన్మోల్ ఇన్ఫ్రా వాళ్ళది ఇది ఒక ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ రాబోతుంది అనమాట, ఒక ప్రాజెక్ట్ ఇది. అట్లనే ఇప్పుడు ఫస్ట్గా ఈ ప్రాంతం నుంచి మనం చూసుకుంటే ఏంటంటే జైన్ ప్రముఖ్ సంబంధించిన ప్రాజెక్ట్ అనేది మనం దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇది సమృద్ధి టవర్స్, ఇది 5.5 ఏకర్స్లో రాబోతున్న ప్రాజెక్టు. ఆల్మోస్ట్ 3 టవర్స్ రాబోతున్నాయి. ఈ 28 ఫ్లోర్స్లో రాబోతున్న ప్రాజెక్ట్ అనమాట ఇది. టోటల్గా వచ్చేలకి ఏంటంటే 376 యూనిట్స్ అనేది ఇక్కడ రాబోతున్నాయి. 3,260 నుంచి 6,555 వరకు ఎస్ఎఫ్టీ వరకు ఇక్కడ 3 BHK 4 BHK అనేది ఈ ప్రాజెక్టులో రాబోతుంది. మినిమం వచ్చేలకి ఏంటంటే ఇక్కడ 3 కిలోమీటర్ మినిమం వచ్చేలకి 3 crores ఒక ఫ్లాట్ అనమాట, అపార్ట్మెంటు. అది అంటే మినిమం సైజ్ వచ్చేలకి 3260, అంటే ఇది లగ్జరీ బిగ్గర్ సైజ్ అనమాట యాక్చువల్గా ఇది. అందువల్ల ఏంటంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది ఇంకా పూర్తిగా అసలు స్టార్ట్ అవ్వలేదు. దీన్ని చూసుకుంటే లేక మనము ఆల్మోస్ట్ వచ్చేలకి ఇది జూన్ 2029లో రెడీ, అంటే ఆక్యుపేషన్ కావచ్చు, రెడీ అవ్వచ్చు అనమాట ఇది. దీనితో పోల్చుకుంటే ఏంటంటే ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్. ఇటువైపు మనం టువార్డ్స్ మెహదీపట్నం వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా, ఒక ఏరియా నుంచి. ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్లో కూడా ఏంటంటే చాలా వరకు కన్వెన్షన్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఏంటంటే శంషాబాదు, సాతంబ్రాయి ఏంటంటే హబ్ ఆఫ్ కన్వెన్షన్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, ఎక్కువ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే చాలా వరకు అదేను. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన న్యూ గ్రెనైట్ స్టోన్స్ కూడా ఎక్కువ ఇక్కడ అవైలబిలిటీ, గ్రెనైట్కి సంబంధించిన ఎక్కువ షాప్స్, స్టాల్స్ అనేది ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది మనకి ఆల్మోస్ట్ సర్వీస్ రోడ్ అనమాట, 2 lane సర్వీస్ రోడ్డు. ఆ మధ్యలో రైట్ సైడ్ మీరు చూసుకుంటే 6 lane, 3 lanes ఇటువైపు, 3 lanes అదర్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇటువంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావటం అనేది దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటనేది కారణాలు ఇంకా కూలంకషంగా తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ వచ్చేసాము దీని జైన్ ప్రముఖ్కి. షార్ట్లీగా చూడండి, మీకు దీంట్లో పూర్తిగా ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా పూర్తిగా ఏమీ అవ్వలేదు చూడండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ షెడ్స్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు చూడండి, మన లెఫ్ట్లో చూసుకుంటే బిల్డింగ్ కూడా చూసుకుంటే ఒక బిల్డింగ్ అది ఉంది. ఇది జైన్ సమృద్ధి అనమాట, జైన్ సమృద్ధికి సంబంధించిన టవర్స్. ఆల్రెడీ ఇది సేల్స్ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు జైన్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. చూడండి ఇక్కడ మనకి ఇది జైన్కి సంబంధించింది అనమాట. కన్స్ట్రక్షన్ అండర్ డిగ్గింగ్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. 28 ఫ్లోర్స్లో రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. టోటల్గా వచ్చేలకి 376 యూనిట్స్, 28 ఫ్లోర్స్లో రాబోతుంది. లగ్జరియస్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చేలకి మినిమమ్ అపార్ట్మెంట్ వచ్చేలకి 3 crores, 3 towers, 5.5 acres అనమాట ఇది. ఇక్కడ మనకి ఎస్ఎస్ సంతాలియా జైన్ ప్రముఖ దగ్గరే వస్తుంది. ఇది కూడా 5.2 acresలో 4 towers 22-30 ఫ్లోర్స్లో వస్తుంది. ఇది 520 యూనిట్స్ ప్రపోజలు. టోటల్గా 100 అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి ఇక్కడ. అంతా రెసిడెన్షియల్ లేను. దాని తర్వాత ఇప్పుడు రాబోతున్న మెయిన్ ఇంకోటి ప్రాజెక్ట్ ఏంటంటే రామ్కీ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. మీరు చూడొచ్చు రామ్కీ ఎస్టేట్స్. ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 7.8 acresలో 3 towers రాబోతున్నాయి ఇక్కడ. మనకి ఆల్రెడీ సేల్స్ ఆఫీస్ కూడా రెడీ అయిపోయింది. 3 towers 31 ఫ్లోర్స్ రాబోతుంది. టోటల్గా వచ్చేలాగే 1056 యూనిట్స్ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేలాగే గోద్రేజ్ వాళ్ళది ప్రెస్టీజియస్ పాన్ ఇండియా కంపెనీ గోద్రేజ్ కంపెనీ రాబోతుంది. ఇది కూడా ఏంటంటే ఇందులో గోద్రేజ్ కంపెనీలో కూడా ఏంటంటే 12.7 acresలో రాబోతుంది. 9 towersలో మనం చూడండి, లెఫ్ట్లో చూడండి గోద్రేజ్ ప్రాపర్టీస్ సంబంధించిన ప్రాజెక్టు మనం చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్లో.
ఇది వచ్చేలేక టోటల్గా 12.7 acres 9 towers. ఇది ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ ఫ్లోర్స్ అని చెప్పుకోవచ్చు. 33 to 35 ఫ్లోర్స్ అనేది ఇక్కడ రాబోతుంది. టోటల్గా వచ్చేలాగా 2053 యూనిట్స్ అనేది రాబోతున్నాయి. 2 BHK 3 BHK 4 BHK 1300 SFT నుంచి 2900 SFT. మీరు చూడవచ్చు ఇప్పుడు లెఫ్ట్లో మీరు చూస్తుంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ గోద్రేజ్కి సంబంధించిన సేల్స్ ఆఫీసు. గోద్రేజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ కోకాపేటలో ఈ ఒక ప్రాజెక్ట్లో వచ్చారు వీళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది రేరా కూడా రాబోతుంది. ఇప్పుడు ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉందన్నమాట. ఇది చూసేలకి మాత్రం ఆల్మోస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేలకి 1.15 crores 2 BHK వచ్చేలకి 1300 SFT అనమాట.